subscribe. ఈరోజు మన రెసిపీ కోరు మాగాయి అండి. కోరు మాగాయికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నేను చూపించినట్లుగా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి రెండు కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. వేడి చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యాంగోని తురుము తీసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా కొంచెం బెల్లం కలుపుకొని నేను 1 డే అంతా ఎండలో పెట్టుకున్నానండి. బెల్లం తురిమిన మామిడికాయని నేను ఎండలో పెట్టుకున్నానండి. ఇలా ఎండలో బాగా ఎండిన తర్వాత నేను ఊరగాయ చేసుకుంటున్నానండి. చూడండి, నేను చూపించినట్లుగా అవ్వాలండి. అయిన తర్వాత ఆ ముద్దలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా కోరు మాగాయికి మనకి కలెక్టర్ మామిడికాయ అయితేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, నేను ఒక 2 మ్యాంగోస్ కోర్ తీసుకొని ఇలా బెల్లం కలుపుకొని ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత 1/4 ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి, మెంతులు ఆవాలు, అది కూడా 1 టీ స్పూన్ అందులో వేసుకుంటున్నాను. నేను మీకు చూపిస్తున్న స్పూన్ని నేను మెజర్మెంట్ స్పూన్ కింద నేను యూజ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను వేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా చేత్తోనే కలిసేలాగా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూసుకోండి. బెల్లం, కారం, ఉప్పు, నూనె, ఇంకొకటి మనం మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదండి, అది నేను ఫ్రై అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత నేను అది మిక్సీ పట్టుకున్నానండి. ఆ పౌడర్ అవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా వేడి చేసి చల్లగా అయిన ఆయిల్ని నేను ఈ కోరు మాగాయి దాంట్లో వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటాను. ఎప్పుడైనా మనకి సంవత్సరం స్టాక్ ఉండాలి అంటే కనుక మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చూడండి, నేను చూపించినట్లుగా ఆయిల్ కూడా ఒకసారి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మనం దీన్ని 3 డేస్ బాగా ఊరనివ్వాలండి. ఊరిన తర్వాత ఒకవేళ ఉప్పు కారం ఏవైనా తక్కువైనట్టయితే మనం అప్పుడే కలుపుకోవాలండి. 3rd డే మాత్రమే మనం కలుపుకొని ఒక దగ్గర పెట్టుకుంటే మనం ఇది స్టోర్ చేసుకోవచ్చండి 1 ఇయర్ వరకు. చూపించినట్లుగా అన్నీ కలిసేలా బాగా మనం చేత్తోనే కలుపుకోవాలండి. నేను ఇక్కడ పచ్చడికి ఏ గిన్నెలు యూస్ చేసినా కడుక్కొని బాగా ఆరిన వాటిల్లోనే నేను అన్నీ తీసుకున్నానండి. ఏమాత్రం మనకి తడి తగిలినా 1 ఇయర్ వరకు అది స్టాక్ ఉండదండి, బూజు పట్టేస్తుంది. అందుకని మనం ఏ బౌల్స్ తీసుకున్నా కూడా బాగా తుడిచిపెట్టుకోవాలి, అవన్నీ వాటర్ లేకుండా. చూడండి, ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నాం కదండి, ఇంకా ఇది మనం ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. 3rd డే మాత్రం ఖచ్చితంగా మనకి ఏదైనా తక్కువైతే అందులో కలుపుకోవాలండి. Thanks for watching. Please like, share.